ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కర్కాటక రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు కర్కాటక రాశి వారికి ఈ నెల ప్రారంభంలో 3 శుభగ్రహాలు రాశి యందు సంచరించడం జరుగుతుంది. ఇది జాతకుడికి తనలో ఉన్నటువంటి ప్రావీణ్యత వండి, తెలివితేటల వండి 100% ఉంటే అవి 1000% వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుంది. మీరు ఏదైతే మెడికల్ ఎంట్రన్స్లో వైద్య వృత్తి కోసం ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారికి చాలా వరకు మీరు కోరుకున్న కాలేజీలో సీటు లభించే అవకాశం ఉంటుంది. ఇక ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి మీరు ఏదైతే మీ జీవితంలో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దామని అనుకుంటున్నారో, మీ యొక్క ఇష్టదైవాన్ని కలుసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికి మీ మనసులో ఉన్న కోరిక తీరే విధంగా ఈ పుణ్యక్షేత్రాలు ఎక్కువగా దర్శించడం, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి గురువుల్ని కలుసుకోవడం కూడా జరిగే అవకాశం ఉన్నది. ఇది ప్రధానంగా స్త్రీలకి చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి మానసిక సమస్యలకి సరైన పరిష్కారం దొరుకుతుంది. సంతాన విషయంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అంటే ఈ సమయంలో మీరు కన్సీవ్ అవ్వడం కానీ, సంతానం కలగడం కానీ, అలాగే వివాహపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా స్త్రీలు వారి అత్తగారితో కానీ, కోడలతో కానీ, కుమార్తెలతో కానీ ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు సమసిపోయి న్యూట్రల్ అవుతాయి. పరస్పరం ఒకరికొకరు అండర్స్టాండింగ్లో రావడం, ఏదో ఒక శుభకార్యంలోనో ఒక పుణ్యక్షేత్ర ప్రయాణం చేసుకొని తిరిగి మళ్ళీ మీ యొక్క పాత కక్షలు మర్చిపోయి మళ్ళీ ఒకే కుటుంబంగా కలిసే అవకాశం ప్రధానంగా స్త్రీలకి కలిగే అవకాశం ఉంది. అలాగే మగవారైతే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య విభేదాలు మీకు చాలా పెద్ద రిలీఫ్గా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఎప్పుడో కానీ ఈ విధంగా 3 శుభగ్రహాలు ఒకే రాశిలో కలడం అన్నది సర్వసాధారణంగా జరగదు. ఇది మీకు ఒక శుభపరిణామంగానే భావించు. సో వీటన్నిటికీ ప్రధానంగా మీకు లాభస్థానంలో కుజగ్రహం ఇంచుమించుగా ఈ నెలంతా సంచారంతో మీరు ఎదుర్కొంటున్నటువంటి మీకు అవసరమైనటువంటి ఎటువంటి సమస్యకైనా కుజగ్రహం మీకు సహకరించడం జరుగుతుంది. అంటే కర్కాటక రాశి వారికి కుజుడే ఇంపార్టెంట్. కుజుడు ఎంత బలంగా మనకి ఎంత అనుకూల స్థితిలో ఉంటే మీ కార్యక్రమాలు మీ పనులు అంత సజావుగా సాగుతూ ఉంటాయి. అదే వ్యతిరేక స్థితిలో ఉన్నప్పుడు జాతకుడు ఏమీ చేయలేని స్థితిలో ఉండవలసి ఉంటుంది. పంచమ దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు లాభస్థానంలో రావడం వల్ల వృత్తిరీత్యా లాభం ఏర్పడుతుంది. అన్నదమ్ముడు సహకరిస్తారు. భూములు స్థిరాస్తుల మీద ఆదాయం లభిస్తుంది. వృత్తిలో హోదా పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, జీతం పెరుగుతుంది. ప్రధానంగా పంచమాధిపతి లాభస్థితిలో ఉన్నప్పుడు పిల్లలు మీకు సహకరిస్తారు. పిల్లల యొక్క ఆదాయం పెరుగుతుంది. ప్రధానంగా మీ యొక్క నైపుణ్యం ఉపయోగించి మీ జీవితాన్ని మీరే సెటిల్ చేసుకునే విధంగా అత్యంత అభివృద్ధికరమైన స్థానంలో కుజగ్రహం రావడం జరిగింది. అలాగే ఈ సమయంలో మీరు మీ అన్నదమ్ముల కొరకు, అక్క చెల్లెల కొరకు, స్నేహితుల కొరకు కొంత వారికి ఆర్థిక సహకారం చేయడం కానీ, మీకు అవసరమైనటువంటి కంప్యూటరు, ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్ లాంటివి కొనుక్కోవడం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా చాలా కాలంగా మీరు ఏ మిత్రుడినైతే కలుసుకోవాలనుకుంటున్నారో అటువంటి మిత్రుడిని కలుసుకోవడం, అక్కడ ధనాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా 12వ స్థానంలో ఉంటూ మీకు 12వ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల ఇది నిరుద్యోగులకి దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు అనేవి రావడం జరుగుతుంటుంది. ఫర్ ది సేమ్ టైం మీ సోదరులకు కానీ, మీ తండ్రి గారికి కానీ, మీ కుటుంబంలో ఎవరో ఒకరికి మీరు ఒక మంచి పని నిమిత్తం వాళ్ళకి కొంత సహకారం చేయవలసి ఉంటుంది. ఇదే సమయంలో ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్సులు, పన్నులు వగైరా, ఈ స్కూల్ ఫీజులు అవ్వచ్చు, ఇంటి పనులు అవ్వచ్చు, ఏవైనా సరే మీకు ఎక్కువ ఎక్స్పెండిచరు నిజాయితీగా కట్టవలసినవన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది. ఇక ప్రధానంగా మరి రవి 15వ తారీఖు తర్వాత, జూలై 15 తర్వాత రాశిలో ప్రవేశిస్తాడు. అంటే ధనాధిపతిగా రాశిలో ప్రవేశించడం వల్ల స్వయం కృషితో ధన సంపాదన చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆ సమయంలో మీకు ప్రభుత్వ పదవి కానీ, ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రభుత్వ పరంగా మీకైనా ప్రభుత్వ పథకం కానీ ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఈ నెలంతా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్ని విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంది. అయితే
అష్టమ శని ప్రభావం వల్ల కొంతవరకు చిన్న చిన్న అవమానాలు, ఇబ్బందులు, లాస్ట్లో పనులు ఆగిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ విషయంలో శని భగవానుడికి తగిన పరిష్కారం చేసుకోవడం. అయితే మనకి ఈ జూలై 7వ తారీఖున బుధుడు మళ్ళా తిరిగి వ్యయస్థానం అయినటువంటి 12వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. తృతీయ వ్యయాధిపతి బుధుడు మళ్ళీ వ్యయస్థానంలోకి రావడంతో మీ సంతానంలో ఒకరు కానీ అంటే మీ కుటుంబంలో ఒకరు వారికి మంచి అవకాశం రావడం వల్ల అది విదేశం వెళ్తారో, వేరే రాష్ట్రం వెళ్తారో, వేరే దేశం వెళ్ళడం జరుగుతుంది. బట్ ఏదైనా విద్యార్థులకి ఇది ఎక్కువగా సూచిస్తూ ఉంటుంది. వారికి వేరే కాలేజీలో సీట్ రావడం వల్ల కొంతకాలం పాటు వారు దూరంగా వెళ్ళే అవకాశం అది ఉంటుంది. రాశి అందే కేతుగ్రహ ధనస్థానం అందే కేతుగ్రహ సంచారం వల్ల కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విమర్శలు, ఇబ్బందులు రాకుండా చూసుకుంటే టోటల్గా మీ జాతకం చాలా చక్కగా ఈ నెలంతా ఉంటుంది. గోచారరీత్యా మనకి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏ నెల మనకి ఈ గోచార ఫలితాలు గ్రహాలు మారుతున్నాయో ఆ నెలలో వస్తున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి పర్వదినాలు లాంటివి రావడం జరుగుతుంటుంది. వాటిని మనం అబ్జర్వ్ చేయడం వల్ల గ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు. అందులో ప్రధానంగా ఈ జూలై నెలలోనే ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాస ప్రారంభంలోనే అంటే జూలై 16వ తారీఖు నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇది సుమారుగా ఈ పూరి మహాక్షేత్రంలో జరుగుతుంటుంది. చాలా కాలంగా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో, పెళ్ళై 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయినా కూడా సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వారు ఈ రథయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఆ సంతానం అన్నది మళ్ళా రథయాత్ర రాకుండానే కలగడం అన్నది ప్రత్యక్షంగా చాలామందికి నేను చూడడం జరిగింది. నేను చెప్పిన వాళ్ళు కూడా పాటించడం వల్ల ఆ జగన్నాథుని అనుగ్రహం వల్ల రావడం జరిగింది. సో కారణాంతరాల వల్ల మనం పూరి మహాక్షేత్రాన్ని దర్శించుకోలేని పక్షంలో లోకల్గా కూడా ఈ రథయాత్ర జరుగుతూ ఉంటుంది చివరి రోజు ఎప్పుడు. అందులో పాల్గొనడం వల్ల కూడా మీకు ఈ సంతాన పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇక అలాగే ఇదే ఆషాఢ మాసంలో జూలై 29వ తారీఖున గురు పౌర్ణమి రావడం జరుగుతుంది. అంటే చాలామందికి వారి యొక్క జన్మ జాతకంలో గురు దోషం అంటే బ్రాహ్మణ దోషం వల్ల, గురుశాపం వల్ల, అంటే గురుశాపం అంటారు. ఆ కారణాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, సంతానం కలగకపోవడం, అలాగే పిల్లలు డెవలప్మెంట్ లేకపోవడం, ఈ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే గురుశాపం అన్నది చాలా ఇబ్బందితో కూడుకున్నదన్నమాట. అన్నీ ఉంటాయి బట్ కానీ సరైనటువంటి మార్గం దొరకదు. ఎవరైతే ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఈ గురు పౌర్ణమి జూలై 29వ రోజు మీకైతే గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువుని సత్కరించడం వల్ల, వారి పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల, అంటే గురువు అన్నప్పుడు మీకు కేవలం విద్య నేర్పే గురువు కాకుండా తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు అందరూ కూడా గురువు సమానులే. అంటే తెలిసి తెలియకుండా మీరు జీవితం ఇప్పటిదాకా జరిగిన మీ లైఫ్లో ఒకసారి వెళ్ళినప్పుడు ఏ సందర్భంలో అయినా మీరు పెద్దవాళ్ళని అవమానించడం కానీ, దూషించడం కానీ, ఇంకో విధంగా ప్రవర్తించడం కానీ జరిగి ఉంటే అది మీ జీవితాన్ని చాలా ఇబ్బంది పెడతాం జరుగుతూ ఉంటుంది. అటువంటి మీకు సంఘటన గుర్తుంటే వారిని ఒక్కసారి మీరు కలుసుకొని మీ పొరపాటుని వాళ్ళ దగ్గర ఒప్పుకొని ఒక్కసారి వాళ్ళ పాదాలకు నమస్కారం చేయడం వల్ల కంప్లీట్గా మీకు ఈ యొక్క గురువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. అంటే గురు శాపం ఎంత ఇబ్బంది పెడుతుందో గురువు ఆశీర్వాదం కూడా అంత గొప్ప ఫలితాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యలకి ఈ జూలై నెలలో వచ్చినటువంటి ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్గా మీకు కారణం అవుతున్నాయి. కాబట్టి మరి ఏదన్నా మీ యొక్క జీవితాన్ని ఈ మంచి కార్యక్రమంలో పాల్గొంటే కంప్లీట్గా, అంటే అది మనసుకు కష్టం అవుతుందా, అలాంటిది ఏమొద్దు, బట్ ఏదైనా గురువు యొక్క ఆశీర్వాదం మీరు తీసుకోండి. కంప్లీట్గా మీ లైఫ్లో చేంజ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ ఆషాఢ మాసం స్త్రీ దేవతలకి చాలా అనుకూలమైనటువంటి కాబట్టి మీ యొక్క కులదేవత కానీ, మీ గ్రామ దేవత కానీ కంప్లీట్గా దర్శించుకొని మీ గ్రామ దేవతకి తగు విధంగా ఆచార ప్రకారం వాళ్ళకి చీర, జాకెట్టు, పసుపు కుంకాలు ఇవ్వడం కానీ, లేదంటే మీ యొక్క గ్రామ దేవత, కులదేవత వాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి.
కంప్లీట్గా ఈ గ్రామ దేవతల ఆశీర్వాదం ఈ ఆషాఢ మాసంలో తీసుకోవడం వల్ల విధి విధానంగా పూజ జరిపించడం వల్ల ఈ జీవితంలో మీ యొక్క అభివృద్ధి కంప్లీట్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. స్వస్తి.